టీవీ24 స్టూడియోలో యాడ్ కోసం యాడ్స్ అండ్ ప్రమోషన్స్ కి ఈ కాంటాక్ట్ నంబర్ ని సంప్రదించండి 9662166699. హై వ్యూవర్స్ అందరికీ నమస్తే. ఇప్పుడు మనతో పాటు ది ఫేమస్ కొరియోగ్రాఫర్ పాన్ ఇండియా రేంజ్ లో ఆయనకి మంచి గుర్తింపు ఉన్న డాన్స్ మాస్టర్ ఆయన జానీ మాస్టర్ మనతో ఉన్నారు. సో ఆయన మీద రీసెంట్ గా కొన్ని ఎలిగేషన్స్ అయితే జరిగినాయి. అసలు ఏంటి దాని వెనకాల ఉన్న కథ ఏంటి, అసలు ఏం జరిగింది ఒకసారి ఆయన మాటల్లో తెలుసుకుందాం. హాయ్ మాస్టర్, ఎలా ఉన్నారు? హాయ్, బాగున్నాను, చాలా బాగున్నాను సార్. మీ మీద రీసెంట్ గా కొన్ని ఎలిగేషన్స్ అయితే వస్తున్నాయి, అసలు ఏంటి దాని వెనకాల ఉన్న కథ ఏంటి? సార్, ఎలిగేషన్స్ అని అంటే ఎలిగేషన్స్ లానే మనం తీసుకోకూడదు అని చెప్పి ఇక్కడ కూర్చున్నాను. బేసిక్ అయితే పెద్ద పట్టించుకునేవాడిని కాదు, ఎందుకంటే ఈ ప్రెసిడెంట్ చైర్లో ఉన్నాను. సో ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఇవన్నీ ఎదురు దెబ్బలు కానీ మాటలన్నీ వస్తుంటాయి, పెద్ద పట్టించుకునేవాడిని కాదు. కానీ ఇప్పుడు ఇతను ఎవరైతే మన మీద ఎలిగేషన్ చేశారో, సో తను ఏంటంటే టోటల్గా 600 మంది కుటుంబాలని, అంటే 600 మందిని ధిక్కరించి యూనియన్ ఒక సంస్థని బయట పెట్టేశారనమాట. సో ధిక్కరించి వెళ్ళారు. సో అది తప్పు, అది చాలా తప్పు. ఇక్కడ వ్యక్తిగతంగా నేను తీసుకున్న నిర్ణయాలు కాదు ఇది. ఏది జానీ మాస్టర్ నా పని ఆపుతున్నాడు, నన్ను పనికి పంపించట్లేదు, ఇవన్నీ అనేది తప్పు. అది నేను కాదు తీసుకున్న నిర్ణయాలు. ఇది ఒక యూనియన్ సంస్థ ఉంది, 500 మంది 600 మంది కుటుంబాలు ఉంటారు. ఇక్కడ అందరి నిర్ణయాలతో కమిటీ మీటింగ్ జరుగుతుంది, జేబీ జరుగుతుంది, జనరల్ బాడీ మీటింగ్ జరుగుతుంది. అక్కడ తప్పు చేస్తే శిక్షలు ఉంటాయి. ఏదైనా మరీ ఎక్కువ తప్పులు చేస్తే దాంట్లో ఫైన్లు వేస్తారు, ఇవన్నీ జరుగుతాయి. ఇది కామన్. నేను కూడా కట్టినోడిని ఒకప్పుడు. ఇది మేము తప్పు చేయకుండా కట్టినోళ్ళని, అది పెద్ద కథ అది. సో ఇవన్నీ కూడా జరిగినాయి. బట్ మేమేంటి, యూనియన్ రూల్స్ ఉంటాయి. సరే, యూనియన్ ఎందుకు ఇబ్బంది పెట్టాం, ఆఫీస్ బేరర్స్ని ఎందుకు ఇబ్బంది పెట్టాం అని మేమందరూ కూడా డబ్బులు కట్టేసుకుని వెళ్ళిపోతాం. ఏ తప్పు చేసినా తప్పు చేయకపోయినా కట్టేసుకుని వెళ్ళిపోతాం. అంటే తప్పు చేయకపోయినా కూడా శిక్షించేది ఇప్పటివరకు ఎక్కడ జరగలేదు. కానీ ఈయన సతీష్ కదా, ఆయన ఏం చేశారనంటే గతంలో ఆయన మన ట్రెజరర్గా ఉన్నప్పుడు కానీ, మా ఈసీ మెంబర్గా ఉన్నప్పుడు కానీ కూడా ఈ సెక్షన్స్ అన్నీ అమలుపరిచింది ఆయనే. తప్పు చేస్తే ఫలానా మనిషికి ₹1,00,000 ఫైన్, ఇన్ని పర్యాలు వర్క్ చేయకూడదు అని చెప్పి వాళ్ళే దగ్గరుండి పెట్టించి, వాళ్ళే మినిట్స్ బుక్స్లో పేర్లతో సహా సైన్లతో సహా పెట్టి అమలుపరిచింది వాళ్ళే. ఈరోజు తను తప్పు చేస్తే అది తన మీద రావటం వల్ల తను తట్టుకోలేకపోతున్నాడు అది. బట్ నేను అడుగుతున్నాను, ఆ రోజు చాలామంది రాకేష్ మాస్టర్ కార్డు తీపిచ్చేశారు, చాలామంది కార్డులు తీపిచ్చేశారు, చాలామందికి ఫైన్లు వేశారు. అప్పుడు కుటుంబాలు నీకు గుర్తు రాలేదా? అప్పుడు బాధలు నీకు రాలేదా? సో ఈరోజు నీ దగ్గరికి వస్తే కానీ నీకు తెలియదా? సో స్టార్టింగ్ నుంచి తను ఏంటంటే అందరిని మేనేజ్ చేసుకుంటూ ఇక్కడ తను పొల్యూట్ తను ఇక్కడ. సో ఇవన్నీ చేసుకుంటూ వచ్చాడు, అందరు మేనేజ్ చేసుకుంటూ. నేను వచ్చి ఏం చేశానంటే అవన్నీ బయట పెట్టి దాన్ని ఇది రాంగ్, ఇది తప్పు మీరు చేసేది అని చెప్పి నేను బయట పెట్టడం వల్ల ఈరోజు ఇవన్నీ కూడా బయటకు వచ్చినాయి. సో తను చేసేది తప్పే. బేసిక్లీ తన వీడియోలో ఏదైతే పెట్టాడో అమ్మాయిల గురించి కానీ, నా డబ్బుల గురించి కానీ, మా వైఫ్, మా ఫ్యామిలీని తీసాడు అనవసరం కదా, తప్పది. అసలు మా వైఫ్కి దీనికి సంబంధమే లేదు. తన యూనియన్ మెంబరు, తను ఒక కొరియోగ్రాఫర్ కార్డు తీసుకుంది, ఇంట్లో ఉంటుంది అంతే. బట్ ఆమెను తీసుకొని వచ్చి డబ్బులు కట్టిస్తున్నాము మేము, ఎవరు అడిగితే వాళ్ళకి ఫోన్ చేసి 5,000 ఇస్తుంది, నాకు చూపమని చెప్పండి, తను ఎక్కడిచ్చింది. చాలా తప్పది. సో ఇవన్నీ కూడా హర్టింగ్ అయ్యి ఇదంతా ఫేక్, అంతా అబద్ధము, తను అబద్ధాలు చెప్తున్నాడు అంటే ఇలానే వదిలేసానుకో నిజాలు అనుకుంటారు కదా. సో నేను కూడా రియాక్ట్ అవ్వాలి కాబట్టి యూనియన్ తరఫు బేసిక్గా నా పర్సన్ అయితే నేను అయ్యేవాడిని కాదు. ఇది ఒక సంస్థకు సంబంధించింది కదా, సంస్థకి ఇబ్బంది కలగకూడదు, ఇక్కడ డ్యామేజ్ కాకూడదు అని చెప్పి నేను కూర్చొని ఈరోజు మాట్లాడుతున్నాను. ఇలాంటివి ఇంకా ముందు జరగకుండా మీరు ఎలాంటి చర్యలు తీసుకుందాం? 100% నేను ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి మెయిన్ కారణం అది ఏంటంటే, ఈ మీడియాని మీ అందరు పిలిపించి మాట్లాడింది నేను మెయిన్. ఇక మీదట ఎవరు తప్పు చేసినా, ఏం చేసినా, ఇప్పుడు ఏదైతే శిక్షలు ఉన్నాయో, ఏదైతే యూనియన్ రూల్ బయలా కానీ మన కమిటీ నిర్ణయం తీసుకుంది కానీ, ఇదంతా కూడా మినిట్స్ బుక్లో ఏదైతే ఉందో, ఏదైతే రాసుకున్నామో అదే అమలుపరుస్తాను తప్ప వేరే అమలుపరచను. దీనివల్ల నాకు ఇతనే కాదు, ఎంతమంది డ్యామేజ్ చేయాలనుకున్నా కూడా ఈ 600 మంది కుటుంబాల గురించి నేను నిలబడతా, ఏ ఒక్కడి గురించి నేను నిలబడను. సో ఏదైతే రూల్స్ ఉన్నాయో రూల్స్ నేను పాటిస్తా. ఇలాంటి ఎన్ని జరిగినా కూడా నేను పాటిస్తా. అది నా తప్పు కాదు. ఎందుకంటే అసలు తప్పు అనేది మేము అసలు చేయలే, రూల్స్ని పాటించుకుంటూ వెళ్ళాం. ఒక మాట చెప్తానండి మీకు, మీరున్నారు ఒక 10 నేను నీ దగ్గర పని చేస్తున్నా, ఆల్రెడీ ఇంత కూడా చెప్పాను మీకు, పని చేస్తున్నాను, మిమ్మల్ని అమ్మ నా బూతులు తిట్టాను అనుకోండి, మీరు నన్ను పనిలో పెట్టుకుంటారా?
పట్టుకోరు కదా. అంటే అన్నం పెడుతూ, పని ఇస్తూ, అన్నీ చేస్తూ నన్ను మీరు తిడుతుంటే నే నేను ఎలా మిమ్మల్ని పెట్టుకునేది నేను? సో, అందుకే మేమేంటి ఏం చేస్తాం, "అరే! నువ్వు ఎక్కడ కావాలంటే పని చూసుకోరా. నీ పని మేము ఆపం. నువ్వు వెళ్ళిపో. ఉద్యోగం నుంచి తీసేస్తాం" అని చెప్తాం. సో, తన పని మేము ఆపం. సో, తను వెళ్ళిపోతాడు. వేరే దగ్గర పని చేసుకుంటాడు. ఇక్కడ జరిగింది కూడా అదే. ఇది యాజ్ ఏ కొరియోగ్రాఫర్స్ అండి. ఇప్పుడు కొరియోగ్రాఫర్ ఇంకోటేందంటే తనకి డాన్స్ రాదు. ఏమీ రాదు. తనకి నేను ఎలాంటివి చేశాననంటే సినిమా చూపిస్తామమ్మ సాంగ్‌లో గుండ్లేసుకొని ఉంటారు. సో, అలాగా తనకి రాదని చెప్పి, తనకి గెటప్‌లు యేసుకొని, తను చేయలేడని చెప్పి గెటప్స్ యేస్తాం తనకి. గెటప్స్ యేసి ఎనకాల పెట్టి అక్కడక్కడ ఆడిపిస్తూ డబ్బులిచ్చి పంపిస్తాం. అలాగా సినిమా చూపిస్తామమ్మ సాంగ్‌లో ఏదైతే అమ్మాయి హిజా గెటప్స్ కైండ్ ఆఫ్ సో, అలాంటియి యేసుకున్నప్పుడు ఒక మనిషి కావాలి గుండు కొట్టించాలనంటే గుండు కొట్టించి వాళ్ళకి 5,000 ఇప్పించి, సాంగులు ఇప్పించి అన్నీ చేస్తే తనేందంటే నా మీద వచ్చి నేను వర్క్ ఇవ్వట్లేదు అంటాడు. తనకు రాకపోయినా గెటప్‌లు యేసి మరి తనకు డబ్బులు ఇప్పించున్నాం అనమాట. మీకు కావాలంటే సాంగులు ఉంటాయి చూడండి. ఇది మన సినిమా చూపిస్తామా సాంగులు గానీ, నా సాంగులు కొన్ని సాంగులు తను ఉంటాడు. అంటే సీనియర్స్‌కి ఏమవుతదంటే సార్ వాళ్ళు పాపం ఆడలేరు. అప్పుడు మేము ఏం చేస్తామంటే ఆడలేరని చెప్పి వదిలేయలేం. వాళ్ళకి ఏదో ఒక పని చెప్పాలని చెప్పి ఏం చేస్తామనంటే మేము గెటప్‌లు యేస్తాం. ఇది ఒక బొమ్మ పెట్టనో, పట్టుకోనో, లేదా బొమ్మలు పట్టుకోనో, లేదంటే ఇంకా ఏదో గెటప్ చేసుకొని ఏదో ఒక రకంగా వాళ్ళ సీనియర్స్‌కి వర్క్ కల్పిస్తా ఉంటాం. సో, అలా కల్పిస్తే తనకిచ్చినాను. తను అలా చేయటం అనేది తప్పు. అందుకనే చెప్పడానికి వచ్చా. సో, ఫైనల్‌గా పవన్ కళ్యాణ్ గారు గెలిచారు. సో, దీనిపై మీ స్పందన ఏంటి? ఆ పవన్ కళ్యాణ్ గెలవడంలో కూడా మీ భాగం చాలా ఉంది. సో, ఎలా అనిపిస్తుంది మీకు? కళ్యాణ్ అన్న అంటే గెలుస్తాడని 100% తెలుసు. అందుకనే నేను ఆ ముందు రోజు కూడా ఒక వీడియో పెట్టాను. ఇది 100% 21కి 21 అసెంబ్లీ గెలుస్తుంది. 2 స్థానాలు పార్లమెంట్ గెలుస్తుంది. కూటమి భారీ మెజారిటీతో గెలుస్తుందని చెప్పి. ఎందుకనంటే నేను జనాల్లో తిరిగినప్పుడు వైసీపీ వాళ్ళ ఇళ్ళకి కూడా నేను అంటే ఆ పార్టీకి సంబంధించిన అంటే వాళ్ళ ఇల్లు అంటే వైసీపీని ఇష్టపడే వాళ్ళు కూడా వాళ్ళ ఇంటికి నేను వెళ్ళినప్పుడు వాళ్ళు పాపం అంటే భార్యకి తెలియకుండా భర్తకి తెలియకుండా కొడుకు వాళ్ళు ఏం చెప్పారంటే అన్న ఈసారి మేము గ్లాస్కే వేస్తామన్నా మీరు వెళ్ళిపోండి అని చెప్తే అటు పోయిన తర్వాత ఆమె అన్న ఈసారి మేము గ్లాస్కే మీరు వెళ్ళిపోండి అని అంటే అంటే అవి చెప్తున్నప్పుడే నాకు అర్థమైపోయింది. ఓకే, సైలెంట్ ఓటింగ్ పడుతుంది, భారీ మెజారిటీతో గెలుస్తారు. అదొక్క ఆ తిరిగే టైంలోనే ఆ నమ్మకంతోనే నేను ఇది రిజల్ట్కి ముందే ముందే 21 వస్తుంది. నేను అంత ధైర్యం నేను ఎందుకు చెప్తాను. సో నేను వెళ్ళాను కాబట్టి అక్కడ ఉన్న వాళ్ళే అందరూ మేము వేస్తాం సార్ ఈసారి గ్లాస్ వేసారని చెప్పి. ఒకసారి జనసేన ఒకటే గల్లీలో జనసేన వెళ్తుంది, నేను ప్రచారం చేసుకుంటూ అటు నుంచి వైసీపీ ప్రచారం చేసుకుంటూ వస్తుంది. మేమిద్దరం వెళ్తున్నప్పుడు అక్కడ వెంటనే వాళ్ళు చూసి జానీ మాస్టర్ అని చెప్పి వాళ్ళందరూ వచ్చేసి నా దగ్గరికి హక్ చేసుకొని ఫోటో అని చెప్పి వాళ్ళు ఎవరు రాకూడదు మీరు పోకూడదు అని అంటే మా మాస్టర్ అని చెప్పి వచ్చి దగ్గర రాబోతే లేదు వెళ్ళిపోవాలంటే ఆ వెళ్ళే టైంలో అందరూ కూడా మాస్టర్ అందరు క్లాస్కే అని చెప్పి మరి ఏంటిది అని అంటే 300 ఇస్తున్నారు అందుకు వచ్చా ఆ క్యాబ్లు పెట్టుకొని. సో ఇవన్నీ నేను చూశాను కాబట్టి ఆ నమ్మకంతో చెప్పాను ఏది గెలుస్తుంది, ఖచ్చితంగా కూటమి గెలుస్తుంది, అన్ని స్థానాలు వస్తాయని అందుకే ఆ నమ్మకంతోనే చెప్పాను. అసెంబ్లీ గేట్ కూడా తొక్కనేమన్నారు. ఇప్పుడు అసలు వాళ్ళ పరిస్థితి ఏంటంటే అందుకే సార్ ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు సార్. ఏ మనిషిలో ఏ వ్యక్తిలో ఏ టాలెంట్ ఉంటుందో, ఏ దీవెన ఉంటుందో, ఏ బ్లెస్సింగ్ ఉంటుందో, ఏ పవర్ ఉంటుందో తెలియదు. అందుకే ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు. అందుకే మన మాటలు ఇది నాలుక ఎలా తిరుగుతుంది కదా అని చెప్పి అలా వదిలేయకూడదు. నేను ఒక మాట చెప్తా, మీకు ఒక మనిషిని కొట్టినా లేదంటే పొడిచినా లేదనంటే కాల్చినా అది తెలియడానికి కొంత టైం పడుతుంది. ఇది కొంత టైం పడుతుంది. అరే నాకు కాలిందని దానికి. బట్ నాలిక దీంట్లోంచి వచ్చే మాట ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో గుండెల్లో గుచ్చుకుంటుంది. సో అందుకే ఎప్పుడు మాట్లాడకూడదు. సో ఆ హర్టింగ్ కూడా ఏమవుతుంది అంటే దీవెనలు కాస్త కూడా ఏమంటారు మారిపోతాయి. సో అందుకే ఎవరిని ఏం అనకూడదు. బట్ వాళ్ళు చెప్పారు, ఈరోజు ఆయన వెళ్ళి అక్కడ కూర్చున్నారు, దర్జా కూర్చొని ఉన్నారు. సో ఇప్పుడు వాళ్ళకే కదా ఇబ్బంది, చెప్పినందుకే నామోషి కదా తల ఎక్కడ పెట్టుకుంటారు. సో అవన్నీ తప్పు. అందుకే ఎవరిని ఏమనకూడదు. ఏదన్నా విమర్శించినా కూడా పార్టీ పరంగా విమర్శించాలి. మీరు ఇది చేశారు, మేము ఇది చేసాము, మాకు ఓట్లేయండి. సో వాళ్ళు వస్తే ఏం చేస్తారు ఇలాంటి చెప్పాలి కానీ పర్సనల్గా తీసుకొని అంత తప్పదే.
సో అదే. సో ఇండస్ట్రీ నుంచి మెగాస్టార్ గారు, నెక్స్ట్ అలాగే ప్రభాస్ గారు, మహేష్ బాబు గారు వెళ్ళినప్పుడు చాలా మంది అవమానించారు. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత ఇండస్ట్రీ మొత్తం సంబరాలు చేసుకుంటుంది. సో ఎలా అనిపిస్తుంది ఆ ఫీలింగ్? 100% బాగుంటుంది. ఎందుకనంటే అంటే ఒక ఇంట్లో ఫస్ట్ ఒక 10th క్లాస్ పిల్లోడు అనే 10th క్లాస్ పిల్లోడు సపోజ్ మనం ఎగ్జామ్స్ రాసామనుకోండి, బయట పిల్లోడు వచ్చినా మనం సంతోషపడతాం. బట్ సొంత ఇంట్లో పిల్లోడు పాస్ అయినా అనుకోండి, ఆ సెలబ్రేషన్ బాగుంటుంది. నా ఏమంటారు, ఫ్రెండ్ కొడుకు కూడా పాస్ అయినాడు, బట్ నా కొడుకు పాస్ అయినాడు. సో ఎంత హ్యాపీగా ఉంటుంది మనకి. దానికి అది కూడా పాస్ ఇష్టమే, బట్ ఇక్కడ ఇంకా బాగుంటుంది. సో ఆ సెలబ్రేషన్స్ అనేది అందరిలో చూస్తున్నా చాలా హ్యాపీగా ఉంది. ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ ఫైనల్ గా పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత వెళ్ళి వాళ్ళ అన్నగారి కాళ్ళకి దండం పెట్టారు. సో ఆ ఫీలింగ్ ఎలా అనిపించింది? ఏమైనా అది ఫస్ట్ చూడంగానే నా కళ్ళలో నీళ్ళు వచ్చేసినది. అంటే 10 yearsలో పాపం, అంటే దానికి ముందు చిరంజీవి గారిని ఇబ్బంది పెట్టింది కానీ, ఆయన మీద ఏదేదో మాటలు చెప్పారు. మన చిరంజీవి సార్ మీద నాకు చాలా బాధ. గుడ్డు ఒకటి ఆయన ప్రచారానికి వెళ్ళినప్పుడు నాకు చాలా బాధేసింది అది. అంటే మేము చిరంజీవి గారిని ఎలా చూసామో, అసలు ఆయన అసలు కాలు మీద కాలు వేసుకొని మామూలు టైంలో కూడా ఒక అంబ్రెల్లా పెట్టుకొని అక్కడ కూర్చొని అంటే ఎలా బతికిన ఆయన, సో ఎలా ఉన్న ఆయన, అలాంటిది ఆయన మీద గుడ్ వేయడం అనేది నాకు చాలా బాధేసింది. అవన్నీ నాకు రిటర్న్స్ వచ్చినాయి, అవన్నీ నాకు గుర్తొచ్చి అలా తర్వాత కళ్యాణ్ అన్నని ఎంత ఇబ్బంది పెట్టారు, ఆయన్ని ఎంత బాధించారు, ఫ్యామిలీని తీసుకొని వచ్చి ఆయన పాపం వ్యక్తిగతంగా ఇబ్బంది పెట్టి చాలా పాప గురించి చెప్పి నాకు చాలా బాధేసింది. సో ఇవన్నీ కూడా భరించి ఇంట్లో నుంచి వచ్చి, సో ఎన్ని భరించుకుంటూ అన్ని అసలు ఒక రోడ్డు మీద ఆయన పోనీయకుండా ముళ్ళ కంపల లాంటిది అది ఫంక్షన్ అది వేసేస్తే, సో అక్కడే ఈరోజు పొలబాట్లు వేసి ఆయన తీసుకుని వెళ్ళడం అనేది, అసలు ఇవన్నీ కూడా బాధలు భరించి అన్నీ చేసి టోటల్ సక్సెస్ తీసుకొని వచ్చి, అది ఏ గర్వం లేకుండా కళ్యాణ్ అన్న చిరంజీవి గారు దీవెనలు తీసుకోవటం అనేది బాధలకి అసలు నా కళ్ళలో నీళ్ళు వచ్చేసినాయి. మా అంత కళ్ళు చెమ్మకెళ్ళి అది చూసినది చాలా హ్యాపీ మూమెంట్. అది అసలు చాలా బాగా అనిపించింది నాకు. అలాగే ఉదయం కూడా నేను ఆ చెప్పులు తీసుకొని పక్కన పెట్టడం, చరణ్ అన్న అంటే టోటల్ గా ఫ్యామిలీలోనే భలే అనిపించింది నాకు. సో వెరీ హ్యాపీ దట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. హాయ్, నేను మీ జానీ మాస్టర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ TV24. ఈ జనసేన వుడెన్ మెమెంటో కోసం ఇప్పుడే ఈ వాట్సాప్ నంబర్ కి కాంటాక్ట్ చేయండి.